వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ వీకెండ్ లో రిలీజ్ అయిన కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లాస్ట్ మూవీ జననాయకన్ మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా అంచనాలను మించే రేంజ్ లో కలెక్షన్లతో వీర లెవెల్లో మాస్ కుమ్ముడు కుమ్మేసింది. అన్ని చోట్ల ఎక్సలెంట్ లెవెల్లో హోల్డ్ ను చూపించిన ఈ సినిమా 4వ రోజు మరీ అంచనాలనేమి మించిపోలేదు, కానీ ఉన్నంతలో మంచి జోరునే చూపించిందని చెప్పాలి. ఇప్పుడు మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా 4వ రోజు వరల్డ్ వైడ్ గా 48.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకుంది. తెలుగు రాష్ట్రాలలో 2 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అందుకోగా షేర్ కోటికి పైగా వచ్చింది. దాంతో తెలుగు రాష్ట్రాలలో 4 రోజులు పూర్తయిన తర్వాత నైజాంలో 2.59 కోట్లు, టోటల్ ఆంధ్రాలో 2.55 కోట్ల దాకా షేర్ మార్కును అందుకుంది ఈ సినిమా. దాంతో వీకెండ్ 4 రోజులకు గాను 5.14 క్రోర్ షేర్ ను 10.3 కోట్ల దాకా గ్రాస్ మార్కును దక్కించుకుంది ఈ సినిమా. ఇక బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ ఇక్కడ అనిపించుకోవాలి అంటే 14 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా 8.86 కోట్ల షేర్ ఇంకా రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 4వ రోజు వరల్డ్ వైడ్ గా 48.5 కోట్ల వరకు గ్రాస్ మార్కును అందుకున్న సినిమా 22.4 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. దాంతో వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే తమిళనాడులో 85.5 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 10.3 కోట్లు, కర్ణాటకలో 24.90 కోట్లు, కేరళలో 12.85 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 14.90 కోట్లు, ఓవర్సీస్ లో 71.55 కోట్ల దాకా గ్రాస్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో 220 కోట్ల వరకు గ్రాస్ మార్కును 100.20 కోట్ల వరకు షేర్ ను అందుకుంది. 203 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఆల్మోస్ట్ 49% వరకు రికవరీని వీకెండ్ లో సొంతం చేసుకోగా మరో 103 కోట్ల రేంజ్ లో షేర్ ను బాక్సాఫీస్ దగ్గర అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.